స్థానికంగా ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు. సో పల్లా రాజేశ్వరరెడ్డి స్థానికంగా ఉన్నప్పటికీ మీరు 13 వాళ్ళు 13. సో మీ కాంగ్రెస్ పార్టీ అంతటా గాలి వీచినా జనగామలో వేయలేదు అనేది ఒకటి, దైవ కృప వల్లనే గెలిచారు అనేది ఒకటి ఉన్నది. సో అట్లాంటప్పుడు ఇదంతా మా బలము అని మీరు ఎట్లా చెప్పుకోగలరు? మీరు ఎలక్షన్స్ ముందు చూసినట్టయితే అంతకుముందు ఎలక్షన్స్ లో కూడా జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కున్నది 5 సీట్లు, మిగతావన్నీ టీఆర్ఎస్ కున్నది. సో ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి మేము 25 సీట్లు గెలవబోతున్నాము, 5 సీట్లే కాంగ్రెస్ కు ఉంది అని చెప్పేసి సర్వేలు అదే విధంగా వస్తుందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. ఆ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఎలక్షన్ అయ్యే ముందు రోజు సర్వే చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 20 సీట్లు, 18 నుంచి 20 సీట్లు కాంగ్రెస్ కి రావాలి, ఒక 8 సీట్ల వరకు టీఆర్ఎస్, మేబీ 1-2 ఇండిపెండెంట్ గెలవాలన్నట్టు ఉండేది. కానీ సర్వే రిపోర్ట్ లో అలానే ఉంది. కానీ ఎలక్షన్ లో రిజల్ట్ చూస్తే మాత్రం 13 ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ ఇప్పుడు మీరు వేసేది. దానికి ఒకటే రీజన్, అయినా కానీ మేము సక్సెస్ అని చెప్తాం, పల్లా ఓటమి అని చెప్తాం. ఎందుకంటే అప్పటి వరకు కూడా పల్లా చైర్మన్ క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులతో మా కౌన్సిలర్లకి ప్రభావం చేయడానికి ట్రై చేసిండు. దాని తర్వాత క్యాండిడేట్లకి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అయినా కానీ వీటిని అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఇండిపెండెంట్ మీద గెలిచిన వాళ్ళు కూడా మా రెబల్ క్యాండిడేట్స్ కొందరు 2-3, వాళ్ళని కూడా డబ్బులు పెట్టేసి కొనుక్కోవడానికి ట్రై చేశాడు పల్లా రాజేశ్వర రెడ్డి. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ మనం 13 దగ్గరనే ఆపేసి డ్రాలో దేవుడి సహాయంతో దైవకృప ఉన్నందుకు మనం గెలిచాము. 100% ఇది కొమ్మూరి విజయం అని చెప్పడంలో సందేహం లేదు, పల్లా ఓడిపోయిన చెప్పడంలో అస్సలు సందేహం పడదు. స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా మీతోటి పోటాపోటీగా సాధించడం అంటే మీరు గెలిచారనేది మేము గెలిచామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం 100%. సో ఇప్పుడు చైర్మన్ పదవి కోసం పల్లా ఆల్రెడీ ఒక లెక్క మాట్లాడుకున్నాడు, చైర్మన్ వాళ్ళకి గెలుస్తామన్న నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన లెక్క మాట్లాడుకున్నారు అంటున్నారు. దాదాపుగా ఎంత ఉండొచ్చు ఈ లెక్క చైర్మన్ పదవి కోసం? ఆయన ఒక 4-5 కోట్లకు మాట్లాడుకున్నాడు. క్యాండిడేట్స్ దగ్గర ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ అనుకున్నాడో అతని దగ్గర కొంచెం డబ్బు తీసుకున్నాడు. అదే డబ్బు మిగతా అందరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు గెలవలేదు కాబట్టి వాళ్ళ దాంట్లో పెద్ద చిచ్చు తయారైంది, చాలా గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే. ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉన్నాడో అతను పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చాడు పల్లా రాజేశ్వర రెడ్డికి. ఇప్పుడు అతను గెలవలేదు, చైర్మన్ అవ్వలేదు అని చెప్పేసి నేను నా చెక్కులు నేను పాస్ చేయనని చెప్పి ఆయన అనడము, పల్లా రాజేశ్వరుడు ఆయన ఇంటికి పోయి ఆయన తిట్టడము, రోజు తన్నుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఈ రోజు. సో ఇది 100% కాంగ్రెస్ విజయం అని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో ఈ రోజు ఏదైతే అనుకుంటున్నారో రేపు రోడ్ల మీద వచ్చి అనుకుంటారు, వాళ్ళు రోడ్ల మీద పడతారు, 10 రోజుల దగ్గర ఉన్నాయి, కనిపిస్తుంది కూడా మీకు కూడా పేపర్లో 2 రోజులు చూస్తారు ఏ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో ఏ విధంగా డివిజన్ వచ్చింది అనేది కూడా మీకే అర్థమవుతుంది.